గుడ్ ఈవినింగ్ సార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు వసుంధర, ఫీల్డ్ ఆఫీసర్ ని. 1 month అవుతుంది సార్ నేను ఈ బిజినెస్ లోకి వచ్చి. మా అప్లైన్ వచ్చేసి శివలక్ష్మి మేడము, వెంకటరెడ్డి సార్ గారు. వీళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటారు సార్. ఎంత ఈ బిజినెస్ అనేది ఎంత బాగుందంటే మాలాంటి లేడీస్ కి అయితే, ఇంట్లో ఉన్న గృహిణులకు అసలు డైమండ్ ముక్కు పుడక అంటేనే మాకు కళలో కూడా ఊహించేది. అలాంటిది మాలాంటి లేడీస్ కి ఇలాంటిది అవకాశం కల్పించిన త్రిమూర్తి సార్ కి, ఎండి సార్ కి చాలా రుణపడి ఉంటాం సార్ మేమైతే. బొమ్మ భాగ్యలక్ష్మి మేడం గారు. సార్ థ్యాంక్ యూ సార్. నా పేరు బొమ్మ భాగ్యలక్ష్మి, కరీంనగర్. నేను ఆర్గనైజర్ ని సార్. నేను జాయిన్ అయ్యి April 1, March 31 కు జాయిన్ అయినాను. నాకు సీలింగ్ కూడా స్టార్ట్ అయింది సార్. నాకు 1,60,000 రూపాయలు మంత్లీ వస్తున్నాయి. నిజంగా నేను ఒక 30-35 years నుంచి మార్కెటింగ్ లో ఉన్నాను సార్. చాలా బిజినెస్లు చేశాను, చాలా నేను సఫర్ అయ్యాను. అంటే నేను సఫర్ అయినా కూడా నేను సక్సెస్ అయ్యాను, కానీ చాలా సఫర్ అయ్యాను జనాలతో, వాళ్ళతో, వీళ్ళతో. కానీ ఈ బిజినెస్ నేను 5 months లో నా టార్గెట్ లైఫ్ టర్నే చేంజ్ అయింది సార్. వాస్తవానికి 100% లైఫ్ టర్న్ చేంజ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు సార్. ఇవాళ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇది, ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ మన కంపెనీ. రాజన్ కర్యాల్ గారికి కానీ సార్, మన తెలంగాణ తీసుకొచ్చిన త్రిమూర్తుల సార్కి నిజంగా 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 ధన్యవాదాలు. వాళ్ళ పాదాభివందనాలు సార్. మామూలుగా ధన్యవాదాలు చెప్తే సరిపోదు, ఎందుకంటే చక్కటి బిజినెస్ ని మనకు అందించారు. ఒక చక్కటి మనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. లేడీస్ గాని, ఎవరు గాని, ఉద్యోగస్తులు గాని. ఇవాళ నా టీం 2200 మంది టీం ఉంది సార్. ఎక్సలెంట్ 125 members ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు. ఇవాళ అందరూ సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్నారు. మరీ మారుమూల ప్రాంతాల నుంచి కూడా నేను సక్సెస్ చేస్తున్నా. నేను ఆఫీస్ పెట్టుకొని నిజంగా నా అదృష్టం ఏంటంటే త్రిమూర్తుల సార్కి, పాపారావు గారు నన్ను అప్లై అయినాను. నా పాపారావు గారు తను ఉండడము నాకు ఇంకా అదృష్టం అనిపించింది. వాస్తవానికి నిజంగా నాకు 3 బిడ్డలైనందుకు పాపారావు సార్ గారిని అయితే నేను కొడుకులాగానే భావిస్తాను. నిజంగా సార్ ఇది రెవల్యూషన్ అనేది ఇంకొక 1 year లో ప్రతి ఇంట్లో ఉంటుంది సార్. ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రతి ఇంట్లో డైమండ్ ముక్కు పుడక పెట్టుకుంటాము. ప్రతి ఇంట్లో ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది సార్. ఇది సక్సెస్ఫుల్ బిజినెస్ సార్. దీన్ని మనం ఏది తప్పు పట్టేది లేదు సార్. ఎవరు తప్పు పడతారో వాళ్ళ దురదృష్టవంతులు, ఎవరైతే దాన్ని ఎన్నుకుంటారో అదృష్టవంతులు సార్. అదృష్టం, మనం లక్ష్మి డోర్ తీస్తే లక్ష్మి మన ఇంటికి వస్తుంది, పెట్టుకోకపోతే పక్కింటికి వెళ్తుంది. ఇది 100% సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్. మన మధ్య నంద బాలకృష్ణ గారు ఉన్నారు. వెల్కమ్ సార్ బాలకృష్ణ జీ. మనం చేయాల్సింది ఎక్కువ ఏం లేదు, ముగ్గురికి తెచ్చి మంచి చేయండి, వాళ్ళకి మీరు నేర్చుకోండి, నేర్పియండి, నడిపియండి. ఈ 3 విషయాలు తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు సార్. ఇప్పటి వరకు మన టీం, మన తెలంగాణ టీం నంబర్ 1 ఉంది, తెలంగాణ, ఆంధ్ర. అదే విధంగా కంటిన్యూ కావాలని మేమందరం కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గోస్ట్ హౌస్. ఫ్రెండ్స్, మన మధ్యలో ఇప్పుడు సుబ్బారావు గారు ఉన్నారు. వెల్కమ్ సార్ సుబ్బారావు గారు, ఫీల్డ్ ఆఫీసర్. ఇలాంటి గొప్ప అవకాశం మరి మన సిఎండి సార్ రాజన్ కర్యాల్ గారికి మనసారా అభినందనలు తెలుపుకున్నాను సార్. పాపారావు సార్ ఒక మాట అన్నారు, 7 తరాలు అటు ఇటు చూడాలని. మన కంపెనీలో చూసుకున్నా సార్, 12 సంవత్సరాల అనుభవం ఉంది. ఏదైనా ఒక కంపెనీ మార్కెట్ నిలబడితే 7 సంవత్సరాలు సక్సెస్ అవుతుంది సార్. మరి 7 సంవత్సరాలు మరి మన గౌరవనీయులు త్రిమూర్తులు సార్ మరి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా నడిపించు అనేక మందిని సార్ మరి 0 to rich గా తీసుకొస్తున్నందుకు మరొకసారి మన త్రిమూర్తుల సార్కి ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. అదే రీతిగా మరి పాపారావు మాట్లాడినారు, మన రూపం, మన రంగు, కలర్ ఇవన్నీ కూడా దరిద్రంలో పుట్టడం తప్పు కాదు, కానీ దరిద్రంగా చనిపోవటం అన్నది చాలా తప్పు సార్. ఎందుకంటే యాజ్ ఫర్ సైన్స్ గా తల్లి గర్భంలో నుంచి మనం వచ్చామంటే మనకు ఒక జన్మకు ఒక సార్థక ఉంది సార్. మనకంటే ముందుగా 1,20,000 శుక్ర కణాలు చనిపోయారు సార్. ఆ తర్వాత మనం తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చాం సార్. కనుక మన జన్మని ఈ శ్రీకారాల ద్వారా ధన్యత చేసుకున్నాం. మన డ్రీమ్స్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని మరి రాజయ్య గారు అయితే ఏ రీతిగా కలగన్నారో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు లక్ష్యార్థి కావాలని, అలాంటిది మనం కూడా మన వంతు ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరిని మరి ఇప్పుడు అమ్మ భాగ్యమ్మ గారు చెప్పారు, రిమోట్ కంట్రోల్లోకి వెళ్ళి పేదవాళ్ళకి ఎంతో సేవ చేస్తున్నారు సార్. నిజంగా మరి భాగ్యమ్మ గారు కూడా నా శిరస్సు నుంచి
నమస్కారం చేసుకుంటున్నాను. నిజంగా సార్ ఒక లైఫ్ చేంజ్ ఉందంటే ఈ 21వ శతాబ్దం కేవలం మన కరాయిల యొక్క గొప్పతనం సార్. ఈ శ్రీకరాలు అన్నది ఒక మనిషి జీవితం కాదు కానీ మన ఇండియాలోనే సార్ ఇండియాని దశ మార్చే ఏకైకత ఏదైతే ఉందంటే అది శ్రీకరాయల్ జ్యువెలరీ అని చెప్పడంలో ఎలాంటి సందేశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన వెంకటేశ్వర గారికి, త్రిమూర్తుల గారికి, మరి ఈరోజు బిఓ చెప్పిన గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ మన మధ్యలో ఇప్పుడు ఆర్గనైజర్ ఇంకో మేడం ఉన్నారు, కాటన్ దగ్గర నుంచి జ్యోతి మేడం. వెల్కమ్ మేడం గారు. జ్యోతి గారు అనుమతి చేసుకుని మాట్లాడండి. చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో చాలా మంది వ్యవసాయదారులు చాలా మంది ఉన్నారు సార్. ఈ రోజు ఒక పూట గడిసే చాలు అనుకునే వాళ్ళు ఈ రోజు వారానికి ఒక 5,000 తీసుకున్న హ్యాపీనెస్ గా ఉందని చెప్పేసి నాకు ఒక అవకాశం ఇచ్చిందని చెప్పేసి చాలా మంది అనడం జరుగుతుంది సార్. నేను ఇందులో రావడం కూడా చాలా రోజులు కాలేదు. జస్ట్ పోయిన నెల 18వ తారీఖు మొహరం పండుగ 18వ తారీఖు రోజు నేను ఇందులో జాయిన్ కావడం జరిగింది సార్. ఇంతకుముందు నేను వేరే నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన గానీ కష్టం అనేది ఎక్కువ ఉంది, ఫలితం అనేది తక్కువ ఉంది అనేసి నాకు శ్రీకరాయిల నుంచి ఒకసారి, జడ్చల నుంచి ఒకసారి 8 months నుంచి నాకు ఎంబడి పడడం జరిగింది. నాకు శ్రీకరాయిలు వద్దు, ఏమొద్దు, నేను ఎట్లాంటి బిజినెస్ అయ్యాను, నేను ఉన్న బిజినెస్ నేను నమ్ముకొని చేస్తున్నా, అది మాత్రమే చేస్తా అనేసి నేను సార్కు చాలా సార్లు తిట్టడం జరిగింది. కానీ ఈ రోజు తనకు చాలా హ్యాపీగా అన్నగారు నాకు మంచి అవకాశం నాకు ఇచ్చారని చెప్పేసి ప్రతిరోజు నేను ఒక దేవుళ్ళగా కొలుస్తున్నా సార్ ఈ రోజు. ఎందుకంటే అంత తక్కువ టైంలోనే నేను ఒక సీలింగ్ అనేది నేను 40,000 ఇన్కమ్ అనేది చేసుకున్నా సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. నాకైతే చాలా అంటే చాలా సార్. ఇట్లాంటి అవకాశం ఇచ్చిన మన త్రిమూర్తుల సార్ గారి కానీ ఈ కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ నా పాదాలు వందనాలుగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. ఎందుకంటే ఆడపిల్లలు అనేటోళ్ళు ఇంట్లో డబ్బులు లేక చాలా మంది మగ్గుతుంటారు సార్. అట్లాంటి వాళ్ళకు ఇది ఇంత మంచి అవకాశం ఇచ్చిరంటే అసలు చెప్పలేనంత ఆనందం ఉంది సార్. మాకైతే పొద్దు స్థానం ఎంత అంటే ఎంత చాలా మందికి నేర్పిస్తున్నాం, నేర్చుకుంటున్నాము, డబ్బులు సంపాదించుకుంటున్నాం సార్. నేర్పించాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇంతవరకే సార్ ఈ బిజినెస్ అనేది. ఏం లేదు సార్, ఎవరైనా చెయ్యొచ్చు, ఇట్లాంటి వాళ్ళైనా బిజినెస్ చేయొచ్చు సార్. ఇది థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఆనందం అనేది ఎక్కువ ఉంది సార్ నాకు. ఎందుకంటే ఇంత తక్కువ టైంలోనే నేను సీలింగ్ కొట్టుకున్నా సార్. నేను 40,000 ఇన్కమ్ కొట్టుకున్నా. నేను నాతో పాటు కింద వాళ్ళు కూడా ఒక 400 డిస్టెన్స్ లో అందరికి డబ్బులు ఇప్పిస్తున్నా సార్. ఎవరికైనా ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ అమ్మా, థ్యాంక్ యూ. నలుగురు డబ్బులు ఇప్పించారనే సదుద్దేశం ఉంది కాబట్టి దేవుడు ముందు మీకు డబ్బులు ఇప్పించాడు. అటువంటి మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన మధ్య రోజుకి 200, 300, 400, 500 మంది వచ్చారు మేడం. ఇలాగే మనం గురి అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ మేడం గారు. డియర్ ఫ్రెండ్స్, మన మధ్య ఒక సీనియర్ లీడర్ ఉన్నారు, చందునాథ్ గారు. వారి వేళ లీడర్షిప్ టాక్ ఇస్తారు. వెల్కమ్ సార్ చంద్రనాథ్ గారు. కంపెనీ గురించి చెప్పేది చాలా చాలా వండర్ఫుల్. ఇక్కడ మీరు చేయవలసింది ఒకటేనండి, లీడర్షిప్ అంటే ఎలా ఉండాలంటే మనము లీడర్ అవ్వాలంటే ముందుగా మనం ఏంది సబ్జెక్ట్ నేర్చుకోవాలా, ఆ తర్వాత మనం నేర్చుకున్న సబ్జెక్టు కొంతమందికి నేర్పించాలి. రాజకీయాల్లో కానీ మార్కెటింగ్ లో కానీ ఏ బిజినెస్ లోకి వెళ్ళినా కూడా లీడర్షిప్ క్వాలిటీ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. దానికి ఎన్ని స్టడీ కానీ ఏమి అవసరం లేదండి, మనకున్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఒకటి చాలండి. ఏదైతే మనకు తెలిసిన సబ్జెక్టు ఇతరులకి చెప్పించి వాళ్ళకి నేర్పించగలిగితే దాని ద్వారా మనలాంటి వాళ్ళు చాలా మంది తయారవుతారు. అలాంటి వండర్ఫుల్ గా మన యొక్క సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. ఇది పెద్దగా చదువుకోవాలని అవసరం లేదు, జస్ట్ జ్ఞానం మనకి తెలివితేటలు ఉపయోగించుకోగలిగితే చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. కంపెనీ యొక్క విజన్ ఏమిటంటే భారతదేశంలో నేను భూమి మీదకి వచ్చాను కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి. కాబట్టి చాలా మంది అనుకుంటారు ఏదో భూమి మీదకి వచ్చాం కదా, అలా వెళ్ళి ఇలా వస్తాం కదని అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు సృష్టి ఏంటంటే మన భూమి మీద పంపించినంటే మన ద్వారా 10 మందికి ఉపయోగపడేలాగా చేసి రమ్మని పంపించాడు. అలాంటి వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి, మనం అనుకునే వ్యక్తి ఎవరున్నారంటే మన ఎండి గారు దామోదర్ రాజన్ కరాయల్ గారు. ఆయనతో నాకు కూడా చాలా అనుభవం ఉంది. ఆయన చాలా మంచివారండి. ఎంత ఉన్నా కూడా మనతో కలిసి భోజనం చేస్తారు, మనతో కలిసి ఉంటారు. ప్రతి నెలకి 3 సార్లు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి అందరికి ట్రైనింగ్ ఇస్తా అంటే ఒక సిఎండి గారు ఎవరు కూడా చేయలేదు. ఇన్ని వేల కంపెనీలు ఉన్నాయి ప్రపంచంలో అని, ఇండియాలో కానీ ఎవరు కూడా అలా చేస్తుంటారు. కానీ ఆయన మనతో కలిసిపోతాడు అనమాట.
చాలా చాలా వండర్ఫుల్ పర్సన్. అలాగే ఆయన ఆలోచన ఏదైతుందో ఆయన ఆలోచనని ఆచరణ రూపంలో పెట్టి మనకి ప్రతి ఒక్కరికి ఒక సామాన్యుడికి మంచి లక్ష్యాధికారిని చేసి ఈ విధంగా మనకి తీర్చిదిద్దుతున్న మన గ్రేట్ మెంటర్ త్రిమూర్తి గారికి కూడా హ్యాండ్స్ అప్ చెప్పాలి. నేను ప్రతినిధి కాలం మన కంపెనీకి మన సార్కి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే లాస్ట్ టైం కరోనాలో కూడా నేను మన కంపెనీలో ఉన్నాను. ఫస్ట్ కరోనాలో మన ఎలా ఉందంటే బ్రతికినోడే రాజు. ఆ టైంలో మనం ఎంత చేసినా కూడా బయటికి కాలేసి బయట పెట్టడానికి అవకాశాలు లేవు, అంత దారుణంగా ఉన్నాం అనమాట. కానీ ఆ రోజుల్లో నా కుటుంబం బ్రతికిందంటే ఓన్లీ ఈ కంపెనీ ద్వారానే బ్రతికింది. అప్పుడు నేను ఆర్గనైజర్ ర్యాంక్ లో ఉన్నాను. వారానికి 5,000, 6,000, 7,000 ఓన్లీ ఇంట్లో కూర్చొని నేను ఒక ఫోన్ కాల్ ద్వారానే నా కుటుంబాన్ని బ్రతికించుకోగలిగాను. అది కూడా మన కంపెనీతోనే నెరవేరింది. చాలా చాలా వండర్ఫుల్ కంపెనీ అనమాట ఇది. ఎలాంటి సందేహాలు అవసరం లేదండి. జస్ట్ మీరు ఇక్కడ చేయవలసింది ఏం లేదు, ఫస్ట్ సబ్జెక్ట్ ప్లాన్ నేర్చుకోండి, ప్లాన్ క్లియర్ గా నేర్చుకోండి. ఒకసారిగా అర్థం కాకపోవచ్చు కానీ ఎన్నిసార్లు నేర్చుకోవచ్చు. ఇంకొక విషయం కూడా చెప్తాను, సబ్జెక్ట్ అనేది నేను ఇంతకుముందు చేసిన దాంట్లో సబ్జెక్ట్ నాకు నేర్చుకోవడానికి నేను 30 రోజులు విన్నానండి. 30 రోజుల తర్వాత వర్క్ స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యేవాడిని. అలాగా సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన వచ్చినాక నేను ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పడం కూడా జరిగింది. అంత వండర్ఫుల్ గా ఉన్నాను. కానీ ఇప్పుడు దీంట్లో మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అన్ని ముళ్ళ పొదలు కానీ రాళ్ళ రూపలు కానీ అన్ని తీసేసి తాంబర్ రోడ్ వేసి పెట్టాము. అది మీరు ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత ఫాస్ట్ గా అంత ఇంకా మీరు సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు గడప దాటకుండా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. భారతదేశంలో ఏ నలుమూలలో మీరు ఉన్నా కూడా వర్క్ చేసుకోవచ్చు. అంతటి అద్భుతమైన బిజినెస్. రోజు మనం ఎన్నో విషయాలు చాలా మందితో పంచుకుంటూ ఉంటాం. కానీ మన కంపెనీ గురించి ఉన్నట్టు ఇక్కడ పంచుకోగలిగితే డబ్బులు సంపాదించుకోవచ్చు, అద్భుతంగా సంపాదించుకోవచ్చు. సమయం అనేది చాలా వాల్యుబుల్ అండి, మన చేతిలో లేదు. కనురెప్ప మూసి తెరిసే లోపు మన జీవితంలో ఏం జరుగుతుందో లేదు. కానీ ఇప్పుడున్న అవకాశం, మీరు ఉన్నారు, బాగుంది కుటుంబం. మీరు లేనప్పుడు మీ కుటుంబం ఎలాగుంటుందో ఆలోచించుకోండి. అంటే మీ కుటుంబం ఇబ్బంది పడదు అనుకుంటే ఇప్పుడు మీకు వచ్చిన ఈ కరాయిల్ జ్యువెలర్ అని ఏ విధంగా మీరు ఉపయోగించుకొని మీరు ఏ విధంగా ఆర్థికంగా ఎదుగుతారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. చెప్పడం మా వంతు, ఆచరణ పెట్టుకోవడంలో మీ వంతు. అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. లీడర్ అంటే ఏం లేదండి, మనలాంటి వాళ్ళని ఒక 10 మంది లీడర్స్ ని తయారు చేయగలిగితే చాలు. ఆ 10 మంది ఇంకో 10 మంది, ఆ 10 మంది ఇంకో 10, అలా 100,000, 1,000, లక్షలు అవుతాయి. అలాగే మీరు ఆపర్చునిటీ ఎంత మందికి ఇవ్వాలనేది మీ చేతిలోనే ఉంది. మనం డబ్బులు ఇవ్వట్లేదు, సంపాదించుకునే అవకాశం మనం ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. బయట మార్కెట్ లో చూడండి, మార్కెట్ లో బీటెక్, పిహెచ్డి చేసి అలాగే పిహెచ్డీలు చేసి కూడా ఫుడ్ డెలివరీ, ఏమంటారు, ర్యాపిడో, అలాగే చాలా చాలా చేస్తున్నారు. ఎందుకు? జాబులు లేవు. గవర్నమెంట్ కూడా చెప్తుంది, బాబు జాబులు లేవు, మీకు నచ్చిన చేతి పని ఏదైనా చేసుకోమని చెప్తూనే ఉంది. అలాగే గవర్నమెంట్ కూడా కొన్ని స్కిల్స్ సెంటర్స్ స్టార్ట్ చేశారు, చాలా చోట్ల ఉన్నాయి. వాటన్నిటి ఎంత మటుకు ఉపయోగించుకున్నాం. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే చదువుకున్నారు, బాగా చదువుతున్నారు, కానీ నాకు గవర్నమెంట్ జాబే కావాలి, పలానా జాబే కావాలని అలాగే కూర్చుంటున్నారు. అలా కూర్చోవడం వల్ల ఏముందంటే వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, వీళ్ళకి ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు పెళ్లి చేయాలని. అలాగే ఊళ్ళో వాళ్ళు చూసి ఏమడుగుతారు, వీళ్ళకి ఎప్పుడు జాబ్ వస్తుంది, మీ వాడికి పెళ్లి ఎప్పుడు చేస్తారు ఏంటనేది కూడా వీళ్ళు అడుగుతూనే ఉంటారు. అలాంటి గుచ్చి మాటలు తల్లిదండ్రులు చాలా మంది ఇబ్బంది పడుతూ చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్, మనకి వచ్చిన అవకాశాన్ని అలాంటి వాళ్ళకి మనం అందించగలిగితే ఏ మూలన భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చండి. దీంట్లో చదివేం అవసరం లేదు, ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకోండి, అసలు సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకోండి. అలాగే ఈ రోజు వండర్ఫుల్ అండి, 500 కాదండి, 1000 మంది వచ్చినా 2000 మంది వచ్చినా మనం జూమ్ అది పెంచుకోవడానికి రెడీగానే ఉన్నాం. మీరు ఎంత మందిని జూమ్ కి ఇన్వైట్ చేస్తారో అంత మందిని ఇన్వైట్ చేయండి, దానికి తగ్గట్టుగానే మనం జూమ్ పెంచుకోవచ్చు. మెంబర్షిప్ అనేది చాలా చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు. లీడర్ అనే వాళ్ళు ఫస్ట్ మన నుంచే వస్తారు. ఫస్ట్ ఏంటంటే టైమింగ్ చూసుకోండి, టైమింగ్ పంచ్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు వర్క్ చేసినా, అరగంట చేసినా, గంట చేసినా కూడా సిన్సియర్ గా చేయండి, రిజల్ట్ మీకు కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే నేను అది చేసాను, అనుభవించాను కాబట్టి నా అనుభవం కొద్ది చెప్తున్నానండి. చాలా వండర్ఫుల్, టైం వాల్యుబుల్, సమయం వెళ్ళింది తిరిగి రాదు, ఓకేనా. అలాగే మీకు తెలిసిన సబ్జెక్టు మీ ముగ్గురు ఎవరైతే మీరు స్టాండర్డ్ గా తీసుకుంటున్నారో వాళ్ళకి నేర్పించండి. వాళ్ళని ముగ్గురికి అలాగే కంటిన్యూగా మీరు చేయగలిగితే ఒక నెలలోనే వండర్ఫుల్ ఒక 100 మంది లీడర్స్ మీరు తయారు చేయగలరు. ఆ 100 మంది లీడర్స్ కంటిన్యూగా పనిచేస్తుంటే సీలింగ్ అనేది ఎందుకు కాకుండా ఉంటుంది, మీకు 100% వస్తుందండి. అలాగే 4 మీరు సంపాదించుకోవచ్చు, వండర్ఫుల్ గా ఉంటుంది. ఒక 3 వ్యక్తులతో 4 రకాల ఇన్కమ్ సంపాదించినది ప్రపంచంలో ఎక్కడా లేదండి. అలాగే లైక్ సాఫ్ట్వేర్ వాళ్ళని తీసుకోండి, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఈ మధ్య జాబులు చాలా చాలా వేల జాబులు తీసేస్తున్నారండి. ఎవరో గురించి వద్దు, నా మరదలకి రోజుకి ఒక 4,000 రూపాయలు ఆమెకి రోజుకి, అలాంటి జాబు ఆమెకి రీసెంట్ గానే తీసేశారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఉన్నది బిజినెస్ కరెక్ట్ గా లేక తీసేశారు. అంటే అప్పటి వరకు ఆ జాబ్ మీద ఎంతో హోప్ పెట్టుకుంది,
కానీ ఇప్పుడు ఆ జాబ్ తీసేసలేక తను ఎంత బాధపడుతుంది, ఎన్ని ఉంటాయి కట్టుకునేవి అన్ని కూడా చాలా ఉంటాయి. తను ఒక్కతే కాదు, కొన్ని వేలలో లక్షల మంది ఉన్నారు. కానీ అడిషనల్ గా బిజినెస్ పార్ట్ టైం గా చేసుకోవడానికి మీ కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు లక్ష్మీదేవి తల్లి మీ దగ్గరకు వచ్చింది. ఆమెని స్వాగతిస్తారా లేదా బయటకు పంపిస్తారా అనేది మీ చేతిలో ఉంది. అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ మీరు ఎవరు వదులుకోవద్దు. ఒక రోజు లేట్ అయినా కూడా చేసుకోండి, సక్సెస్ చాలా చాలా బాగా వస్తుంది. సబ్జెక్టు మాకు తెలుసు అని చెప్పేసి మీరు ఓన్ గా మార్కెటింగ్ లోకి అస్సలు వెళ్ళొద్దు. మీ సీనియర్ ని తీసుకొని వెళ్ళండి, లేదా జూమ్ లింక్ పంపించి వినిపించండి. వినిపించిన తర్వాత ఆ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని స్టార్ట్ చేయండి. అంతేగాని సింగిల్ గా వెళ్ళి ఇబ్బంది పడి మళ్ళీ రావద్దు. ఎందుకంటే సబ్జెక్ట్ పూర్తిగా వినండి. మీరు రాయటం రాకపోయినా కూడా చెప్పడం వస్తుంది కాబట్టి నేర్చుకోండి. వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు వెంకటేశ్వర గారికి, అలాగే నా ఆత్మీయ తండ్రి త్రిమూర్తి గారికి, అలాగే మన గ్రేట్ CMD దామోదర్ రాజన్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతోటి రెండు తెలుగు రాష్ట్రాలకు అద్భుతమైనటువంటి బంగారు బాటను పరిచి వజ్రాలతో పొదిగినటువంటి త్రిమూర్తి గారు మన మధ్య ఉన్నారు. వారు చక్కని 2 ఆశీర్వచనం పలుకులు 2 దొరుకుతారు. వారు మాట్లాడిన తర్వాత మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం. వెల్కమ్ సార్ త్రిమూర్తి గారు. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. చాలా మంది కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నట్టున్నారు ఇక్కడ. డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత విన్నారు కదా. ఫస్ట్ టైం వినగానే పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కొంత అర్థం అవచ్చు, ఒక్కోసారి 2 సార్లు వినండి. అలాగే మీరు వినేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి, ఛాలెంజెస్. యూజువల్ గా ఏంటంటే బయట వాతావరణం బాగలేదు కాబట్టి చాలా మంది కంపెనీలో నేను చేరాను, డబ్బులు పోగొట్టుకున్నాము, అది ఇది, లేకపోతే ఈ డబ్బులన్నీ మనం కలెక్ట్ చేస్తాం, ఎంతమందిని జాయిన్ చేస్తాము, రేపొద్దు నాకు ఏదైనా అవుతుంది అని చిన్న చిన్న అనుమానాలు రావడానికి అవకాశం ఉంది చాలా. అంచేత మీరు చేయవలసిన పని ఏంటంటే మీ యొక్క అప్లైనర్స్ ఎవరున్నారో వారిని, మీకు ఎవరైతే మెంటర్ అనుకుంటారో వారిని అడిగి వీటికి సమాధానాలు తెచ్చుకోండి. అలాగే వారికి రాకపోతే వారు ఇంకా పైన ఉన్న వాళ్ళతో మీ కాన్ఫరెన్స్ పెట్టి మీకు ఆ సందేహాలన్నీ తీరుస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ ఎ వెరీ బిగ్, వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. నెలల్లోనే లక్షల రూపాయలు సంపాదించే ప్రోగ్రామ్ ఇది. నేను కూడా ఎప్పుడు చూడలేదు, 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత తక్కువ అమౌంట్ తోటి 1200 రూపాయలతోటి ఇంత మంచి ప్రొడక్ట్ తోటి ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి, అలాగే లీగల్ గా అండ్ ఎథికల్ గా ఉన్న బిజినెస్ ఫస్ట్ టైం మనం చూస్తున్నామండి. డోంట్ మిస్ దిస్. యూజువల్ గా ఇలాంటి ప్రోగ్రామ్స్ లో ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ సిస్టమే ఉంటుంది. ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. అలాగే తెలుసుకొని చేరండి, తెలియకుండా ఏదో వచ్చి ముందు జాయిన్ అయిపోండి ఏదో విధంగా నేను అనడం లేదు. మీరు తెలుసుకోండి, ఇందులో ఉన్నటువంటి మీకు వచ్చేటువంటి సందేహాలు ఎలాంటివైనా ఉండొచ్చు, అవన్నీ తీర్చుకొని ముందుకు వెళ్ళినట్టయితే 100% సక్సెస్ అవుతారు. ఇందులో డబ్బు నిజంగానే ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు వచ్చిన మీటింగ్ లో ఉన్న అందరూ కూడా ఇంచుమించు అందరం మన మిడిల్ క్లాస్ వాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది డబ్బులతోటే ఉంటుంది. అలాంటి డబ్బులు ఇక్కడ చాలా అంటే చాలా ఈజీగా నేను తక్కువ సమయంలో పెద్ద శ్రమ లేకుండా వచ్చేటువంటి డబ్బులు ఇవి. అలాగే ఇందాక పాపారావు గారు చాలా చక్కగా చెప్పారు, ఇది నిరంతరం ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, మనం జీవించినంత కాలం కూడా వస్తూనే ఉంటాయి. అలాంటి ప్రోగ్రామ్ ఇది, అంచేత చేయండి అది కొత్త వాళ్ళకి. అలాగే ఇందులో సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కరికి, ఈ ఫీల్డ్ ఆఫీసర్లకి వచ్చినటువంటి ఏజెంట్ కూడా చెప్తున్నాను, ఇందులో సక్సెస్ కావాలంటే ఒక్క చిన్న టిప్ అండి. అదేంటంటే ఒక 40-50 రోజులు పట్టు విడకుండా మీటింగ్స్ రండి చాలు. మీటింగ్ వస్తే మీకు తెలియకుండానే డబ్బులు వచ్చేస్తాయి, మీకు తెలియకుండానే మీ టీం పెరిగిపోతుంది. నాకు ఆ పని రాదు ఈ పని రాదు, నిజంగా నా ముందు వెళ్తున్న వ్యక్తి తీసుకుంటున్న డబ్బులు నేను తీసుకుంటానా తీసుకోలేనా అనే ఆలోచన వద్దు. ఒక 50-60 రోజులు మీరు కొంత టైం పెట్టి రోజు 1-2 గంటలు ఇద్దరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మీరు ఆఫ్లైన్ లో దగ్గర హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, చాలా అదృష్టం ఉంటుందని చెప్తాను. ఆ మీటింగ్ లోకి రండి. రోజు 11 గంటలకు మీటింగ్లు అవుతున్నాయి అక్కడ, 11 to 12. ఇదివరకులా కాకుండా ఇప్పుడు మళ్ళీ మన ఇక్కడ కూడా తార్నాకలో కూడా స్టార్ట్ చేసాము. అలాగే చాలా సెంటర్లు ఉన్నాయి, సర్వీస్ సెంటర్స్. ఎక్కడికైనా సరే మీ యొక్క సీనియర్ని తీసుకొని అక్కడికి వెళ్ళండి, కూర్చోండి.
లేకపోతే ఆన్లైన్ లోకి రండి. నైట్ కన్వీనియంట్ టైం కాబట్టి 8 to 9 మీరు తప్పకుండా 100% డబ్బులు తీసుకుంటారు. అది నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట. నమ్మండి మాట, తప్పకుండా మీకు మీరు అనుమానం అక్కర్లేదు. అనుమానంగా ఉంటుంది నిజంగా డబ్బులు వస్తాయని అది ఉంటుంది డౌట్, కానీ ఆ డౌట్ అవసరం లేదండి. వచ్చి చూడండి, డెఫినెట్ గా 100% మీకు డబ్బులు వస్తాయి. దట్ వాట్ ఐ గెస్. ఎందుకంటే చాలా మందిని ప్రాక్టికల్ గా నేను చూస్తున్నాను. ఏమీ లేదు, వెళ్ళి మీటింగ్ లో కూర్చుంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళు ముగ్గురు తెస్తే వాళ్ళ ముగ్గురు 3, 9 ఇంకోళ్ళు తెచ్చుకుంటున్నారు. మీరు వెళ్ళి ఖాళీ మీటింగ్ లో కూర్చుంటే చాలు మీకు డబ్బులు వస్తాయి. అంటే నేర్చుకోవడం ఇక్కడ, అలాగే నేర్పించడం, ఇది ప్రాక్టికల్ గా చేసుకోండి. దగ్గరగా ఏదైనా సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి, ఎవ్రీ డే తీసుకోండి, కూర్చోండి. అది కూర్చొని డే టైం వీలు లేని వాళ్ళకి ఆఫీసులు గోవర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి నైట్ టైం మన జూమ్ ఉంది, జూమ్ లో రండి, మీరు రండి, నలుగురిని పిలవండి, వాళ్ళు మళ్ళీ నలుగురు వాళ్ళు పిలుచుకుంటారు. ఏదర్ యూ యూజ్ జూమ్ మీటింగ్, ఆన్లైన్ మీటింగ్, ఆర్ అదర్వైజ్ ఫిజికల్ మీటింగ్, ఇది మాత్రం చేయండి. సో డెఫినెట్ గా మీరు సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ, మరి మన రాజన్ గారి కోరిక ఏంటంటే వారికి 10,000 మందిని కోటీశ్వరం చేయాలని వారి యొక్క కోరిక. అందులో మనం ఉండాలని కోరుకోండి. మీరు తప్పకుండా అవుతారు. 100% మీరు కూడా కోటీశ్వరులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి ధన్యవాదాలు. మన వెంకటేశ్వర గారికి, సార్ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ. గో సార్.